కిందకు దిగుతుందేంటి? 3వ నెల ప్రెగ్నెన్సీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అమ్మ చెప్పింది. ఎప్పుడైనా నేను చెప్పడానికి అవకాశం లేకపోతే అని పక్కింటి పిన్నిగారి వాళ్ళ అమ్మాయికి చెప్పేటప్పుడు విన్నాను. మరి రోహిణి ఎందుకు ఇలా చింగుమంటూ తిరుగుతుంది అని అనుకుంటూ ఉండేలోపే వెనకాలే మనోజ్ అయితే వస్తాడు. మనోజ్ రావడంతో, మేడం గారు మీరు 3వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పారు అందరికీ. మరి ఆ నాటకం బయట పడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీరు ఇలా పరుగున దిగడం చూసారే అనుకో, ఖచ్చితంగా పసిగట్టేస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. అంటే రోహిణి ప్రెగ్నెంట్ కాదన్నమాట, కావాలనే ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నారు. ఇదంతా కావాలని ఎందుకు చేస్తున్నారు అని చెప్పాను. కానీ గట్టిగా అనక మనోజ్, ఎవరైనా వింటారు అన్న భయం నీకున్నప్పుడు జాగ్రత్తగా దిగాలి కదా. ఎవరైనా చూస్తే మనం వాడుతున్న నాటకం బయట పడిపోతుంది కదా. మళ్ళీ మీనానే గొప్ప అని అంటూ ఉంటారు. అది నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు కదా. అందుకోసమే కదా ఇంట్లో వాళ్ళ ఫోకస్ అంతా నీ మీద ఉండాలని నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పావు అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. పోనీలే, వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి, నా మీదకు రానంతసేపు సైలెంట్గానే భరిద్దాము అని చెప్పి మీనా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా ప్రభావతి ఎన్ని మాటలన్నా ఏమన్నా ఏం కాదు. ఇంకా దగ్గరలోనే పండగ రాబోయేసరికి ఇల్లు వాకిలి మొత్తం అంతా కూడా శుభ్రం చేస్తుంది మీనాతో. అయితే నేనొక్కదాన్ని ఎందుకు చేయాలత్తయ్య అని చెప్పనేసరికి, అవును, మీనా ఒక్కతే ఎందుకు చేయాలమ్మా, అందరూ ఉన్నారు కదా అని చెప్పనేసరికి, అదేంటి మీనా ఒక్కతి చేయకపోతే రోహిణి ఎలా చేస్తుంది? రోహిణి అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అసలే కడుపుతో ఉన్న పిల్ల, 3వ నెల పిల్ల, తను ఎలా చేస్తుంది అని చెప్పాను. కానీ అవునవును, 3వ నెల కడుపుతోనే ఉన్న వ్యక్తులు చెంగుమంటూ మెట్లు దిగుతూ కిందకి వస్తారా అత్తయ్య అని చెప్పనేసరికి, అలా ఎవరొచ్చారు? ఈ అమ్మ రోహిణి అలా వచ్చేవా? అస్సలు రాకూడదమ్మా, కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పనేసరికి, అసలు తను ప్రెగ్నెంట్ అయితేనే కదా అని చెప్పాను. కానీ తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? ప్రెగ్నెంట్ అని తనే చెప్పింది కదా. తను ఏమైనా అబద్ధం ఆడుతుందా లేక మనోజ్ అబద్ధం ఆడతాడా అని చెప్పనేసరికి, ఏ వదిన నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, ప్రెగ్నెంట్ అని చెప్పింది, అంతేగాని ఎవరూ చెప్పలేదు కదా. మీరు చూసారా అత్తయ్య అని చెప్పాను. కానీ అది ఎలా చూస్తాము అని చెప్పనేసరికి, చూడకపోతే మరి డాక్టర్తో అయినా తెలుసుకోవాలి కదా. రోహిణి చెప్పినంత మాత్రాన అది నిజమని మీరు ఎలా నమ్మేస్తారు అత్తయ్య? డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా అసలు విషయం తెలుస్తుంది అని చెప్పాను. కానీ అవునమ్మా, నిజమే కదా, అదే మీనా వదిన ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం చెప్పారే అనుకో, ఏమంటారు? రిపోర్ట్స్ ఏవి టెస్టులు చేయించుకున్నావా, ఏ డాక్టర్ చెప్పాడు, ఎన్నో నెలని చెప్పాడు, ఎందుకని చెప్పాడు అని 1,00,000 ప్రశ్నలు అడుగుతావు. మరి రోహిణి వదిన ప్రెగ్నెంటు అని చెప్పగానే మరి రోహిణి వదిన అన్ని ప్రశ్నలు అడగలేదేంటి? అందరికీ అనుమానం కలుగుతుంది. ఏ రోహిణి వదిన, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ ఉంటాయి కదా, మరి ఆ రిపోర్ట్స్ ఏవి అని చెప్పాను. కానీ అవి పార్లర్లోనే మర్చిపోయాను మౌనిక అని చెప్పాను. కానీ అవన్నీ ఎందుకులే అమ్మా, నువ్వు సాయంత్రం హాస్పిటల్కి తీసుకువెళ్ళు, అన్ని విషయాలు బయటపడిపోతాయి కదా. మీనా వదిన నువ్వు కూడా వెనకాలే వెళ్ళని చెప్పాను. కానీ ఏం అవసరం లేదు, నేనే తీసుకువెళ్తాను అని చెప్పి ప్రభావతి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్తో, మా కోడలు 3rd మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి కడుపుతో ఉందా, మాకు అలా అనిపించడం లేదు, రామ్మ లోపలికి పద టెస్ట్ చేస్తాను అంటూ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ అని చెప్పాను. కానీ ఏంటమ్మా అనగానే, ప్రెగ్నెంట్ లేకుండానే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పండి డాక్టర్ అని చెప్పి మాట్లాడుతుండగా ఆ మాటలు కాస్త ప్రభావతి వినేస్తుంది. ఇంకా డాక్టర్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత, అవును మీ కోడలికి 3వ నెల అని చెప్పనేసరికి, సరే డాక్టర్ అని బయటకు తీసుకొచ్చిన తర్వాత రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి. పక్కనే మనోజ్ కూడా ఉంటాడు. ఎందుకమ్మా రోహిణిని కొట్టావు? రోహిణి అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా అని చెప్పాను. కానీ చీ నోర్మి, నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావని అనుకోలేదు. అసలు కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు కడుపుతో లేవన్న విషయం డాక్టర్ చెప్తే నువ్వే డాక్టర్ని కావాలని అబద్ధం చెప్పమని చెప్పావు. పైగా తనకి డబ్బులు కూడా ఇచ్చావు. అంత నాటకాలు ఆడవలసిన అవసరం ఏముంది? అంత అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? అసలు నువ్వు కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నానని ఎందుకు చెప్పావు? రేపు నీ కడుపు పెరగకపోతే నిన్నే అవమానిస్తారు, నీతో పాటు నన్ను కూడా అంటారు, నువ్వు అసలు కడుపుతోనే లేవు అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి ఒక్కసారిగా రోహిణి టు మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు.
పదండి ఇంటికి అనగానే, ఇప్పుడు ఈ విషయాన్ని ఇంటి దగ్గర చెప్తారా అత్తయ్య అనగానే, ఎలా ఎందుకు చెప్తాను, పొరపాటు పడిందని ఏదో ఒకటి చెప్తానులే, పదండి, ఏం చేస్తాం, తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు తప్పదు కదా అని చెప్పి ప్రభావతి ఇంటికి వస్తుంది. అందరూ మమ్మల్ని క్షమించాలి, రోహిణి కడుపుతో ఉన్నానని తను అనుకుంది, అంతే తప్ప హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆ రిపోర్ట్స్ కూడా చూడలేదు, నిజంగానే తను కడుపుతో లేదు, తనకు థర్డ్ మంత్ కాదు, ఏం కాదు అని చెప్పనేసరికి, బాగా కవర్ చేస్తున్నారు అత్తయ్య, వాళ్ళు కావాలనే నాటకం ఆడినట్టు నేను నా చెవులారా విన్నాను. ఎందుకంటే రోహిణి పరుగు పరుగుని కిందకు వస్తుంటే మనోజ్ గారే మనం నాటకం ఆడుతున్నామన్న విషయం బయట పడిపోతుంది అంటూ మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను కాబట్టే బయట పెట్టాను, అంతే తప్ప వాళ్ళేమీ తెలుసో తెలియక అబద్ధం ఆడలేదు, నిజాన్ని దాచిపెట్టారని మీరు అనుకుంటున్నారు, అంతా అబద్ధం అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటిది, దీనికన్నీ తెలిసే మీ అన్ని నాటకాలు ఆడుతుందా ఏంటి అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది. మరి ఇప్పుడు రోహిణి గురించి తన తండ్రి గురించి విషయాలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి, అసలు రోహిణి నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.